హాయ్ స్టూడెంట్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటర్మీడియట్ స్టూడెంట్ మైండ్లో ఉండేది ఈ థంబ్నెయిల్ పైన కనిపిస్తున్న క్వశ్చన్. అయితే మీ మైండ్లో కూడా ఇదే ఉందా? సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అనలైసిస్ అయితే ఇస్తున్నాను. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు చాలామంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఈసారి ప్రాక్టికల్స్ ఎందుకు అంటే ప్రతిసారి జనవరిలో ప్రాక్టికల్స్ అయితే స్టార్ట్ అయ్యేది. జనవరి ఫిబ్రవరి మొత్తం మనకు ప్రాక్టికల్స్, ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అయితే జరిగేది. కానీ ఈసారి కోవిడ్ వల్ల చాలా మటుకు సిలబసే అయిపోలేదు. ఆన్లైన్ క్లాసెస్, క్లాస్ రూమ్ క్లాసెస్ లేవు. దానివల్ల సో థ్యూరీ చదవడమే కష్టతరము. అలాంటి టైంలో ప్రాక్టికల్స్ అనేది అసంభవము. ఎందుకంటే ఫస్ట్ ప్రతిసారి జంబ్లింగ్ అనేది ఉండేది. జంబ్లింగ్ అనేది రెండు రకాలు, జంబ్లింగ్ ఆఫ్ టీచర్స్, జంబ్లింగ్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఫస్ట్ మనం తీసుకుంటే జంబ్లింగ్ ఆఫ్ స్టూడెంట్స్. లాస్ట్ టైం అయితే ఒక కాలేజ్ పిల్లలు ఇంకొక కాలేజీకి వెళ్ళి వాళ్ళ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసేది. దానివల్ల పిల్లలకు హెల్ప్ చేసేవాళ్ళు, ఎవరి కాలేజ్ పిల్లలకి వాళ్ళ టీచర్స్ అయితే హెల్ప్ చేసేవాళ్ళు. సో ఆ విధానాన్ని, రాంగ్ ప్రాక్టీస్ని స్టాప్ చేయడానికి లాస్ట్ ఇయర్ అయితే జంబ్లింగ్ సిస్టమ్ అవైలబుల్ అయింది. ఓకే, సో ఆ సిస్టమ్ని ఒకవేళ ఈసారి కనుక పాటిస్తే ట్రాన్స్పోర్టేషన్, ఒక కాలేజీ పిల్లలు మొత్తం ఇంకొక కాలేజీకి వెళ్ళాలి. సో దానికి ట్రాన్స్పోర్టేషన్ సిస్టము కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో జంబ్లింగ్ అనేది చాలా చాలా కష్టం. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఒక కాలేజ్ పిల్లలు ఇంకొక కాలేజ్ వరకు వెళ్ళడం అనేది చాలా కష్టం. ఓకే, సెకండ్ ల్యాబ్స్. చాలా మట్టుకు కాలేజెస్లో సరైన ల్యాబ్ ఫెసిలిటీసే లేవు. ఒకవేళ ఉన్నా చాలా చాలా చిన్న ల్యాబ్స్. సో అంత చిన్న చిన్న ల్యాబ్స్లో పిల్లలని ఎక్కువ మందిని అకామిడేట్ చేసి ల్యాబ్లలో పిల్లలు ఎక్స్పెరిమెంట్ చేయించడం అనేది చాలా చాలా రిస్కీ. దానివల్ల కోవిడ్ అనేది ఇంకా వ్యాప్తి చెందొచ్చు. ఇవన్నీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బోత్ తెలంగాణ తర్వాత ఆంధ్ర రెండు ప్లేస్లలో అయితే ఈ మైండ్లో ఉంది. కాబట్టి దీనికి ఇంకా ఏం ప్రాబ్లమ్స్? ఇన్విజిలేటర్స్. ఓకే, సో ఏ కాలేజ్ ఇన్విజిలేటర్ అయితే అదే ల్యాబ్లో పనిచేస్తే, ఏ కాలేజ్ ఇన్విజిలేటర్ అదే ల్యాబ్లో ఉంటే మళ్ళీ అక్కడ దాని ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి ఇన్విజిలేటర్ జంబ్లింగ్ కూడా జరిగింది. సో మళ్ళీ ఇన్విజిలేటర్ కూడా ఒక కాలేజ్ నుంచి ఇక్కడికి ఇంకొక కాలేజీకి వెళ్తే మళ్ళీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడున్న ప్రాబ్లమ్స్, ఫస్ట్ జనవరిలో ఉండాల్సింది ఇప్పుడు జనవరిలో లేదు. జంబ్లింగ్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, తర్వాత ల్యాబ్లో చిన్న చిన్న ల్యాబ్స్లో ఎక్కువ మందిని ఉంచలేము, తర్వాత ఇన్విజిలేటర్ జంబ్లింగ్ చేయలేము. కాబట్టి ఇప్పుడు ప్రాక్టికల్స్ అయితే ఉండే ఛాన్స్ నో. ఎందుకంటే నా దగ్గర ఒక ప్రూఫ్ కూడా ఉంది, చూసేద్దాం. ఇప్పుడు నేను చెప్పిన అనాలైసిస్ అంతా ఇక్కడ ఒక దీంట్లో న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. ఇంటర్మీడియట్ విద్యార్థులు జనవరి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈసారి ప్రాక్టికల్స్ నిర్వహణ సమస్యగా మారుతుంది. సమస్యలు ఆల్రెడీ మీకు డిస్కస్ అయితే చేశాను. ప్రాక్టికల్ గురించి కొన్ని కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రతి కాలేజీలో సాఫిస్టికేటెడ్ ల్యాబ్ ఫెసిలిటీ ఉండదు. కాబట్టి కొన్ని కేంద్రాలు మాత్రమే ఉంటాయి. ఓకే, విద్యార్థులందరినీ జంబ్లింగ్ విధానంలో ఆయా కేంద్రాల్లో ప్రాక్టికల్కి అనుమతిస్తారు. సో ఉన్న ఫెసిలిటీస్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళాలి. ఓకే, సో కోవిడ్ వల్ల విద్యార్థులు ఆయా కేంద్రాలకు చేరుకోవడం అనేది ఇబ్బంది అయితే ల్యాబ్లు మామూలుగా చిన్నవిగా ఉన్నందున అక్కడ గుమికూడే ప్రయోగాలు నిర్వహించడం సరికాదని బోర్డు భావిస్తుంది. ఇంటర్మీడియట్ బోర్డ్స్ తెలంగాణ ప్లస్ ఏపీ, ఈ రెండు బోర్డ్స్ అయితే ఇలాగే భావిస్తున్నాయి. ఓకే, సో ఈ ప్రాక్టికల్స్కి ఇన్విజిలేటర్ జంబ్లింగ్ పద్ధతిలో కూడా రోజు మార్చే విధానం కూడా అమలు చేస్తున్నారు. దీంట్లో మళ్ళీ ఇండివిజువల్ ఇన్విజిలేటర్స్ కూడా చేంజ్ అవుతున్నారు. ఓకే, సో వైరస్ నేపథ్యంలో ఈ విధానం అనవసర సమస్యలకు దారితీస్తుందని అధికారులు భావిస్తున్నారు. కాబట్టి
దీంతో ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ బదులు అనేక అంశాలపై ప్రాజెక్టు మార్కులనిచ్చి ఎవరికి వారే పూర్తి చేసి సమర్పించేలా ఆలోచిస్తున్నారు. అంటే ఈసారి ప్రాక్టికల్స్ ఉండే ఛాన్స్ నిల్, దాని బదులు ఈసారి ప్రాజెక్ట్. ఓకే, సో మీరు ఏదైతే కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. సో ఆ ప్రాజెక్ట్ వర్క్ ఎలా ఉండబోతుంది, దాన్ని మీరు ఎలా ఎఫిషియెంట్గా కంప్లీట్ చేయబోతారు, స్పెషల్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో ఈ సబ్జెక్టులో 30 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఆ 30 మార్క్స్ ఫుల్ పొందాలంటే దీనిపైన ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు తొందరగా చేరాలంటే విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ అనాలైసిస్ వీడియో, మీకు న్యూస్ ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు కానీ ఇంత అనాలైసిస్లో ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఎక్స్ప్లెయిన్డ్ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్కి చేరవేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా ఒక 3 ఫ్రెండ్స్కి, లేకపోతే మీ వాట్సాప్ స్టేటస్లో కానీ మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలా చేయడం వల్ల మీరే ఫాస్ట్ అని వాళ్ళకు ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. సీ యూ, బాయ్ బాయ్ ఫ్రమ్ విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. దీనిపైన ఏ అప్డేట్ ఉన్నా ఫాస్టెస్ట్ మీన్స్గా మీకు అందించడానికి ట్రై చేస్తాను. బాయ్.